హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పాబన్ బోడా. ఇవాటి స్పెషల్ 50 kg చికెన్ కర్రీ. ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీని ఒక ఆర్డర్ కోసం కట్టెల స్టవ్ మీద చేశాను. చాలా అథెంటిక్ సీక్రెట్స్తో హై క్వాంటిటీలో, అంటే ఫంక్షన్స్లో చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కర్రీ. ముందుగా ఓ 4 లీటర్ల వెజ్ ఆయిల్ని వేయండి. ఈ ఆయిల్ లైట్గా హీట్ అవుతున్నప్పుడు ఓ 50 గ్రాముల వరకు లవంగాలు, ఓ 50 గ్రాముల వరకు దాల్చిన చెక్క, ఓ హాఫ్ కప్ల వరకు ఇలాచి, కొద్దిగా బిర్యానీ ఆకులు, ఓ 50 గ్రాముల వరకు సాహీ జీరని ఆయిల్లో వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఓ 2 కిలోల హోల్ గ్రీన్ చిల్లీస్ని చల్లేసి ఓ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఓ 5 కిలోల వరకు ఆనియన్స్ని వేసి కలిపి ఓ పెద్ద సైజు కట్టగల పుదీనాకుల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని ఇంకో కట్టగల వేసి చాప్ చేసి ఓ నిమిషం పాటు కలపండి. ఓ నిమిషం తర్వాత ఓ 4 కిలోల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఓ 2 లీటర్ల వాటర్ని చల్లేసి బాగా కలిపి ఆయిల్లో బాగా ఫ్రై అవుతున్న గిన్నెలో వేసి ఓ 5 నిమిషాల పాటు బాగా కలిపి ఫ్రై చేయండి. తగినంత సాల్ట్ వేసి 5-6 నిమిషాల తర్వాత ఓ కప్ల వరకు పసుపు పౌడర్ని చల్లేసుకొని ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఓ 2 నిమిషాల తర్వాత ఓ 50 కిలోల చికెన్ని క్లీన్ చేసి గిన్నెలో వేసి ఓ 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఐదారు నిమిషాల తర్వాత ఓ 250 గ్రామ్స్ వరకు ధనియా పౌడర్ని చల్లేసుకొని ఓ 750 గ్రామ్స్ వరకు రెడ్ చిల్లీస్ పౌడర్ని చల్లేసుకోండి. రెడ్ చిల్లీస్ని చల్లేసుకొని ఓ నిమిషం పాటు నెమ్మదిగా కలిపి మళ్ళీ ఓ 5-6 నిమిషాల పాటు మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ రిక్వెస్ట్, నేనే స్వయంగా ప్రిపేర్ చేసి ఇస్తున్న బిర్యానీ బ్లాక్ మసాలా, బిర్యానీ కచ్చా మసాలా పొడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్కి, మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. నేనే స్వయంగా హై క్వాలిటీ మసాలాలు సెలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పటి వరకు దాదాపు 2000 మందికి పైగా మన మసాలాలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ యూజ్ చేశారు. అంతమందిలో ఒకటంటే ఒక నెగిటివ్ రివ్యూ కూడా రాలేదు. చాలా బాగా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి మన మసాలాస్కి. USA, UK, ఆస్ట్రేలియా, సౌదీ, సింగపూర్, మన ఇండియా నుండి. అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ఓ 5 మినిట్స్ తర్వాత ఓ కప్ల వరకు కసూరి మేతిని చల్లేసుకొని ఓసారి నెమ్మదిగా కలిపేసుకోండి.
కసూరి మేతి చల్లేసి ఓ 2 కప్ల వరకు కొబ్బరి పౌడర్ని చల్లేసుకొని ఓ కప్ల వరకు చికెన్ మసాలాని చల్లేసుకొని చివర్లో కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసి మళ్ళీ ఓ నిమిషం పాటు నెమ్మదిగా కలిపి ఓ 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి సర్వ్ చేసుకోండి. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. ఇంకెవరికైనా నేనే స్వయంగా చేసి ఇస్తున్న బిర్యానీ మసాలాలు, చికెన్ వెజ్ కర్రీ మసాలాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పవన్ బోడా.